బైబిల్లో కీర్తనలు 21 అధ్యాయం 6వ వచనంలో నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు అని భక్తుడు రాస్తున్నాడు. ఈరోజు దేవుడు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో మీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనలో చాలామంది ఆశీర్వాదం అనగానే డబ్బు కలిగి ఉండటం, ఆరోగ్యం కలిగి ఉండడం, గొప్ప పేరు, మంచి స్థితి కలిగి ఉండడం అని అనుకుంటాం. అవును, నిజంగా అది ఆశీర్వాదకరమైన స్థితే, కానీ వీటన్నిటికంటే నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో సంతోషం పొందడం. అవును, మీరు కానీ 2 కొరింథీ 12వ అధ్యాయం 9-10 వచనాల్లో పౌలు గారి మాటలు గమనిస్తే, దేవా, నా బలహీనతల్లో నీ శక్తి నాలో పరిపూర్ణం అవుతుంది, కాబట్టి నా బలహీనతల్లోనే నేను నీ బలాన్ని నాలో అనుభవిస్తూ బహుగా సంతోషిస్తున్నా, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతును అంటున్నారు. మనందరికీ పౌలు గారి పరిచర్య తెలిసింది. ఆయన వెళ్ళిన శ్రమలు అన్నీ మనకు తెలుసు. కానీ ఆ శ్రమలేమి అతన్ని కదలించలేకపోయాయి. ఎందుకో తెలుసా? అతను దేవునిలో సంతోషాన్ని కనుగొన్నాడు. అదే నిజమైన ఆశీర్వాదం. అంతేనా? అప్పుడెప్పుడో సేవ చేసిన పౌలు గారు, ఆయన వ్రాసిన పత్రికలు, ఆయన శ్రమానుభవం ఇవన్నీ ఎప్పటికీ మనకు మాదిరిగాను ప్రోత్సాహకరంగానే ఉన్నాయి కదూ. అవును, ఆయన సన్నిధిలో సంతోషం నిజమైన ఆశీర్వాదం. అది నిత్యము మనల్ని ఆశీర్వాదకారకులుగా నిలుపుతుంది. అందుకే అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.